పిల్లలు ఆ పాప కోసం మనం అందరూ కూడా యేసయ్య గురించి చెప్తాం. ఆ పాప వస్తే మనం కూడా ఏమబ్బా ఇంకా రాలేదు. పెట్టాడు రాజన్న, తినేసి వస్తాను అంకుల్, పాస్టర్ అంకుల్. మళ్ళీ మీరు నేను లేట్ అవుతే మరి మీరు బాధపడకూడదు. అన్న నేను పోతానంటే చికెన్ బిర్యానీ పెట్టాడు నాకు, మరి లేట్ అవుతుంది అంకుల్, త్వరగా వస్తానులే అని నాతో చెప్పి. ఎక్కడ వచ్చింది పిల్లలు రాలేదు, ఇటు సైడ్ వచ్చిందా? మీరు ఒక సైడ్ చెప్పండి. అబ్బా ఏం జరుగుతుంది నా వెనకాల అసలుకి? ఆ పాప వచ్చిందా? తను నన్ను ఆట పట్టిస్తుంది చూడండి. అల్లరి పిల్ల అంటే ఇదే, అల్ల చేస్తాను కదా, వస్తాని ఆట పట్టిస్తుంది వెనకాల ఉండి. సరే పిలుద్దాం, మన మధ్యలో పిలుద్దాం. పిల్లలు ఒకసారి వెల్కమ్ ఫ్రెండ్ చెప్దామా ఆ పాపకి? ఓ హలో నాన్న, హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్ చెప్దాం. హాయ్ పిల్లలు, వెనకల పిల్లలు చెప్పటం లేదండి హాయ్, అందుకే అన్నిసార్లు చెప్తాను. వెనకల వాళ్ళు చెప్పడం లేదా నాన్న? హాయ్ పిల్లలు, బాయ్ చెప్తే ఎవరైనా ఉంటారు పిల్లలు. చాలా బాగున్నాం మేమే. నువ్వు బాగున్నావా? బాగున్నావక్క. ఓకే సరే, ఇక్కడ నిన్ను ఎవరు తీసుకొచ్చారు? నన్ను రాజన్న తీసుకొని వచ్చాడక్క. ఓ రాజన్న తీసుకొని వచ్చాడా? అవునక్క. రాజన్న బిర్యానీ నిజంగా పెట్టాడు. పిల్లలు విబిఎస్ అంటే వెజిటేబుల్ బిర్యానీ రైసా? విబిఎస్ అంటే మా పిల్లలు చెప్తారు చూడు. ఏం పిల్లలు విబిఎస్ అంటే? వినపడిందా నీకు? అవునక్క. ఏం చెప్పు ఇంకొకసారి నువ్వు. వెకేషన్. బి అంటే బైబిల్. ఎస్ అంటే మొత్తం కలిపి ఒకసారి చెప్పునా? వెకేషన్, బైబిల్, స్కూల్. అబ్బా ఎంత షార్ప్గా ఉన్నావు నాన్న నువ్వు, ఎంత బాగా నేర్చుకున్నావు అసలుకి. బాగుంటుందని చెప్తా. నువ్వు నోరు అంత పెద్ద తెరిస్తే ఇక్కడ ఉన్న ఈగలు దోమలు అన్ని నోట్లోకి వెళ్ళిపోతాయి. అంత బాగుంటుందక్క నా పేరు, అందుకే అది అన్ని తింటారు కానీ చాక్లెట్ పేరు పెట్టుకుంటారా? నేను ఉదయం నుండి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు, ఉదయం లేచేటప్పుడు చాక్లెట్లు బాగా తింటానని మా డాడీ మమ్మీ నాకు చాక్లెట్ అని పేరు. నీ పేరు ఎంత ముద్దుగా ఉంది, చాక్లెట్ ఎంత బాగుంది కదా పేరు. అప్పటి నుంచి చూడు రాజన్న ఊరికే నవ్వుతున్నాడు నన్ను చూచి. రాజన్న నీ హెయిర్ స్టైల్ బాగుందని అలా మీ మమ్మీ పేరు ఆమ్లెటా? అవునక్క. సూపర్. మీ డాడీ పేరు? అంటే ఇప్పుడు మమ్మీ పేరు చెప్పావు, నీ పేరు చెప్పావు, ఇంక మీ డాడీ పేరు చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా పిల్లలు. నా పేరా? అవును. ఓకే మరి మీ డాడీ పేరు చెప్పు. మా డాడీ పేరు, పిల్లలు మా డాడీ పేరు చెప్పినప్పుడు ఎవ్వరు నవ్వకూడదు. మా డాడీ పేరు ఏంటంటే, మా డాడీ పేరు బిస్కెట్. గుడ్ గర్ల్ నువ్వు. అవునక్క. ఏమో అందరినీ ముక్కు పైన గుద్దుతావంట, అసలుకి పెన్సిల్ లాగేసుకుంటావంట, అబద్ధాలు చెప్తావు అనేసి అన్నాడు. అందరూ నా గురించి చాడీలు చెప్పారక్క. నేను చాలా మంచిదాన్ని. చాలా మంచిదానివా నువ్వు? అవునక్క. ఓకే చాలా మంచిదాని అయితే. మరి ఇక్కడ ఏసై పాటలు కదా నేర్పించింది. పిల్లలు ఏసై పాటలు నేర్చుకున్నాక మీరంతా చూడు చాక్లెట్, అందుకే మరి అల్లరి పిల్ల అనేది దీన్ని చాక్లెట్. నువ్వు మంచి గుడ్ గర్ల్ అన్నావు కదా? అవునక్క. మరి మంచిగా ఏసై పాట పాడాలి కదా. నువ్వు సినిమా పాట పాడతావా? ఇది సినిమా పాట. చాక్లెట్ లాగానే చాక్లెట్ ఈడే ముక్కుకి ఏమైంది చాక్లెట్ ముక్కుకి ఏమైంది నాన్న? నీ ముక్కుకి ఏమైంది? దెబ్బ తగిలినట్టుంది. ఏడుపు ఎందుకు? నా ముక్కుకి
నా ఫ్రెండ్ ఒకడు నన్ను గుద్దాడక్క ముక్కు మీద. గుద్దుకున్నారా? అవునక్క, నేనేమి అనలేదక్క. ఇక్కడే ఉన్నాడక్క. మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడా? అవును దేవా. ఎవరు గుద్దిండేది? దేవా అక్క. దేవా గుద్దినాడా? అవునక్క, దేవాతో ఫ్రెండ్షిప్ చేసి 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 ఫ్రెండ్షిప్ చేస్తున్న సమయంలో నన్ను ముక్కు మీద గుద్దాడక్క. అవునా దేవా? చాక్లెట్ ని గుద్దినావంట? చాక్లెట్ గుద్దలేదు, ఊరికే చెప్తాను చాక్లెట్. సరే గుద్దాడు. గుద్దాడా? సారీ. ఓకే ఫ్రెండ్. ఓకే మంచిది. చాక్లెట్ కి సారీ చెప్పేశారు దేవా. ఇప్పుడు నుంచి కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ ఎవరు కదా పిల్లలు. ఫ్రెండ్షిప్ చేయాలి కానీ మనం కొట్టుకోకూడదు కదా. కొట్టుకొని ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు కదా, అనలేదా? మంచిగా మనం ఫ్రెండ్స్ తో హ్యాపీగా మనము స్నేహం చేయాలి కానీ కొట్టుకోకూడదు. సరే చాక్లెట్ మంచిది. మరి నీకు యేసుప్రభు గురించి చెప్తాను, వింటావా? వింటానక్క. ఓకే మరి చక్కగా వినాలి. వింటానక్క. చాలా జాగ్రత్తగా వినాలి. వింటానక్క. ఓకే పిల్లలు అందరు సైలెంట్. ఏసై గురించి చాక్లెట్ చెప్తాం. మనం నేర్చుకున్నాం కదా VBS లో ఏసై గురించి. ఏసై మనకు రక్షణ ఇచ్చాడని తెలుసుకున్నాం కదా. ఆ చాక్లెట్ కూడా రక్షణ పొందాలి కదా. నా పాపాల కొరకు ఆయన శిలువ మోసాడు అక్క. అవును చాక్లెట్. ఎందుకంటే మీ అమ్మ కంటే మీ నాన్న కంటే కూడా ఏసై నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏసయ్య నీకోసము ప్రాణం పెట్టాడు. మరి ఏసై నువ్వు నమ్ముకుంటావా? నమ్ముకుంటానక్క. ఏసైకి నీ హృదయాన్ని ఇస్తావా చాక్లెట్? ఇస్తానక్క. ఓ వెరీ గుడ్. నేను చెప్పినట్టు చిన్న ప్రార్థన చేస్తావా? చేస్తానక్క. కళ్ళు మూసుకో ఒకసారి. పిల్లలు చాక్లెట్ కోసం మనం కూడా చిన్న ప్రేయర్ చేద్దాం. చాక్లెట్ అక్క నేను చెప్పినట్టు చెప్పాలి. మూసుకో చాక్లెట్. ఏసయ్యా ఏసయ్యా నేను పాపిని. మా అక్క పాపి అంట. చాక్లెట్ నేను అంటే నువ్వే కదక్క. అలా చెప్పకూడదు. నేను అంటే నీకు కదా రక్షణ కావాలి. అవునా అక్క? నీకు కదా రక్షణ. నేనైతే చిన్నప్పుడే VBS లోనే రక్షణ పొందా. అవునా అక్క? ఇప్పుడు నీకు రక్షణ కావాలి కదా. అంటే నా పాపాలు ఒప్పుకుంటే నాకు రక్షణ కలుగుతుందా అక్క? నీకు రక్షణ వస్తుంది. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయాలి. అవునా అక్క? నేను చెప్పినట్టు చెప్పు. మరి చెప్తానక్క. కళ్ళు మూసుకో. యేసయ్యా యేసయ్యా నేను పాపిని. నేను పాపిని. నీ రక్తంతో నీ రక్తంతో నా పాపాలన్నీ కడుగు. నా పాపాలన్నీ కడుగు. యేసయ్యా యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకో. నీ బిడ్డగా చేసుకో. నా హృదయంలోనికి నా హృదయంలోకి రండి యేసయ్యా. రండి యేసయ్యా. యేసు నామములో యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏసై ఇప్పుడు నిన్ను రక్షించుకున్నాడు కదా. అవునక్క. మళ్ళీ అల్లరి పనులు చేస్తావా? చెయ్యనక్క. దొంగతనాలు చేస్తావా? చెయ్యనక్క. ఫైటింగ్ చేస్తావు ఫ్రెండ్స్? చెయ్యనక్క. చెయ్యవు. మరి ఏం చేస్తావు ప్రతి సండే? ప్రతి సండే ప్రార్థనకి వెళ్తాను. సండే స్కూల్ కి వెళ్తాను. సండే స్కూల్ కి వెళ్తావు. ఇంకా పాటలు నేర్చుకుంటాను. పాటలు నేర్చుకుంటా. ఇంకా వాక్యం వింటాను. వాక్యం వింటావు. ఇంకా నా తోటి స్నేహితుల్ని కూడా సండే స్కూల్ కి తీసుకొని వస్తానక్క. వెరీ గుడ్ చాక్లెట్. మంచిగా చూడండి పిల్లలు, చాక్లెట్ కూడా మారు మనసు పొందింది కదా. మరి మా పిల్లలకి ఏమేమి చెప్తావు చాక్లెట్?